వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. ఇక్కడ మన ముందు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు. నమస్కారం అండి, నా పేరు సహాదేవ్. నేను బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మీద ఈ యొక్క సభ పెట్టిందో, ఈ యొక్క సభలో నేను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాను. 6 గ్యారంటీలు 66 మోసాలు చేస్తూ మరి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అది ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మరి 6 గ్యారంటీలు అని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు, మరి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆయన. ఇప్పటికైనా ఈ యొక్క సభ ద్వారా మరి కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటలు ఇచ్చిండో ప్రజలకు ఉపయోగపడే విధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తున్నాడు, మరి సగమే చేసిండు, ఇంకా సగం చేయలేదు. మరి నేను చేసిన అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. దాని మీద మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున సభ పెట్టి మేము ఖండిస్తా ఉన్నాము. మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండు, కులం బంగారం ఇస్తామని చెప్పిండు. ఇట్లా చాలా వాగ్దానాలు చేసి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు. మరి విద్యార్థులకు, మరి వికలాంగులకు అందరికీ, మరి పెద్ద మనుషులకు అందరికీ కూడా 6000 పింఛను, 4000 పింఛను, ఈ విధంగా అన్ని వాగ్దానాలు చెప్పిండు. మరి సంవత్సరం అయిపోయింది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటయ్యి మరి ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. దీన్ని పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 3 నెలల్లో 100 రోజులలోనే ఇస్తున్నాడు. సంవత్సరమైన సందర్భం కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము, వెంటనే నెరవేర్చాలని చెప్పేసి. ఏ పక్షంలో మరి భారీ ఎత్తున తెలంగాణ మొత్తం మీద 4 మూల ఈ యొక్క సభలు పెట్టి మీ యొక్క ఏదైతే మాటలు చెప్పిరో అవన్నిటికీ వ్యతిరేకం చెప్తామని చెప్పి కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. మేడం, ఇప్పుడు ఎలక్షన్ పెడితే మరి టీఆర్ఎస్ ఏదైతే ఉడగొట్టిరో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే ఉడగొట్టి మరి తెలంగాణలో ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం లేదు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రామరాజ్యము ధర్మపాలన చేస్తుంది, ప్రజలకు స్వచ్ఛందంగా పాలన అందిస్తారని చెప్పేసి కూడా ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే కూడా బీజేపీ తెలంగాణలో బాగుంటుందని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము.